నీకు జ్ఞానం కావాలంటే నీకు అకౌంట్ నెంబర్ ఇస్తాను, శివశక్తి సపోర్ట్ అని. దాన్ని నువ్వు డబ్బులు పంపు, అప్పుడు నీకు ఈ జ్ఞానం నువ్వు నేర్చుకోవచ్చు అని సలోమోనుకే జ్ఞానాన్ని నేర్పుతాడు ఈ ప్రపంచ మేధావి, జూనియర్ మేధావి కరుణాకర్ సుగుణ. యేసుక్రీస్తు ఉన్నాడు అని బయలుపడలేదు నాకు రీసెర్చ్ లో. జీసస్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫిక్షన్ క్యారెక్టర్ అంటారా? కల్పిత క్యారెక్టర్ అని ఓకే, నా రీసెర్చ్ లో బయటపడింది. జీసస్ అనేది కల్పిత క్యారెక్టర్ అని చెప్పారు కదా, దాని మీద నాకు కొంచెం అభ్యంతరం ఉంది. జీసస్ నిజంగా ఉన్నాడు అని చెప్పేది నా విశ్వాసం. ప్రపంచంలో ఇప్పుడు ఇద్దరే మేధావులు ఉన్నారు, ఎస్తర్ ధనరాజ్ గారు, కరుణాకర్ సుగుణ. వీళ్ళ జ్ఞానం అమోఘం, అది మన ఊహకు అందనిది. వీళ్ళు భూమి పుట్టుముందు నుంచే ఉన్నవాళ్ళు. దేవుడు సృష్టించేసినప్పుడు దగ్గరుండి భూమి ఎలా ఉండాలి, సూర్యుడు ఎలా ఉండాలి, చంద్రుడు ఎలా ఉండాలని దేవునికి జ్ఞానం నేర్పిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళ జ్ఞానం అమోఘం. నిజంగా వీళ్ళు కనుక మనకు పరిచయం కాకపోయి ఉంటే మనం అందరం అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుకుని పోయేటోళ్ళం. వీళ్ళిద్దరూ వచ్చి జ్ఞానం కలుగును గాక అనగానే మన మనోనేత్తలు వెలిగింపబడ్డాయి మనకి. వీళ్ళు కనుక రాకపోయి ఉంటే నిజంగా మనం అందరం అంధకారంలో కొట్టుకొని పోయేటోళ్ళం. యోబు గ్రంథం 12:2 యోబు తన స్నేహితులతో మీరే జ్ఞానులు, మీతోనే జ్ఞానం నశించని చెప్తాడు. ఆ యోబు వీళ్ళని కనుక చూస్తే మీరే జ్ఞానులు, మీతోనే జ్ఞానం ఆరంభమవుతుంది కాబట్టి మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి, మీరు తప్ప మాకు ఇంకొక అవకాశం లేదనేసి వీళ్ళిద్దరి గురించి మాట్లాడతారు. వీళ్ళ జ్ఞానం అమోఘం. ప్రపంచ మేధావి, సీనియర్ ప్రపంచ మేధావి ఎస్తర్ గారు మాట్లాడుతూ యేసు ప్రభు చరిత్రలో లేనే లేడు, ఒక కల్పన అంటది సీనియర్ ప్రపంచ మేధావి. జూనియర్ ప్రపంచ మేధావికి అతను ఏం మాట్లాడుతూ అతనికి అర్థం కాదు. యేసు ప్రభు పాపి అని ఈ జూనియర్ ప్రపంచ మేధావి బైబిల్ ఆధారంగా ప్రూవ్ చేస్తానేసి అంటాడు. ఈ జూనియర్ ప్రపంచ మేధావి నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవరైనా స్థాపించగలన ఆ వాక్యం కనబడదు. మరలా ఈ ప్రపంచ మేధావులు ఇద్దరు మేము మాజీ క్రిస్టియన్ చెప్పుకుంటారు. క్రిస్టియన్ అన్న పదానికి అర్థం కూడా వీళ్ళకి తెలియదు. ఈ ప్రపంచ మేధావులు తమ యొక్క మేధస్సుతో జనాలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. వీళ్ళ యొక్క మేధస్సు చూస్తుంటే అసలు ఎలా సాధ్యం, ఇంత జ్ఞానము వీళ్ళకి ఎలా సాధ్యమనేసి అందరూ ఆశ్చర్యపోతారు. కరుణాకర్ సుగుణ కనుక కొన్ని వందల సంవత్సరాల కింద పుట్టి ఉంటే అప్పట్లో ఉన్న జ్ఞానులందరూ వచ్చేసి కరుణాకర్ సుగుణతో అసలు ఎలా నీకు ఈ జ్ఞానం ఎలా సాధ్యము, మాకు అర్థం కావట్లేదు, ఇంత తెలివిగా జనాలను ఎలా నువ్వు హ్యాండిల్ చేయలేస్తున్నావు, మోసం చేయలేస్తున్నావు అనేసి అప్పట్లో ఉన్న జ్ఞానులందరూ వచ్చేసి ఈ దగ్గర నేర్చుకునేవాళ్ళు. ఒకవేళ సొలొమోన్ నిజమైన జ్ఞాని కరుణాకర్ సుగుణ దగ్గరికి వచ్చారనుకోండి, కరుణాకర్ సుగుణ యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి సొలొమోన్ వచ్చేసి కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాడు కరుణాకర్ సుగుణ్ణి. సొలొమోన్ ఏజ్లో మన కరుణాకర్ సుగుణ పెద్దలు కాబట్టి వచ్చేసి అదే ఎలా స్వామి నువ్వు ఇట్లా జనాన్ని ఎలా నువ్వు హ్యాండిల్ చేయలేస్తున్నావు, ఇంత దారుణంగా తెలివిగా ఎలా నువ్వు మోసం చేయలేస్తున్నావు అని సొలొమోన్ ప్రశ్న అడుగుతాడు కరుణాకర్ సుగుణ్ణి. అప్పుడు కరుణాకర్ సుగుణ నువ్వు నన్ను స్వామి అన్నావు కదా, ఆ ఒక్క మాట పట్టుకొని నువ్వు కూడా హిందువుల దేవుని మొక్కావని నేను ప్రూవ్ చేస్తాను అంటాడు. అది కాదరా స్వామి, నా ఉద్దేశం నువ్వు జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నావు, ఎప్పుడు ఎవడన్నా కానీ ఫస్ట్ వాళ్ళ ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళ ఇల్లు గురించి ఆలోచిస్తావు. నువ్వు అసలు మీలో ఉన్న దొంగ బాబాలని, దొంగ సామాన్లు ఎవరిని నువ్వు ఖండించావు, ఎప్పుడు పాషల మీద ఏడుస్తావు, ఎట్లా ఈ జ్ఞానం ఎలా వచ్చింది నీకు అంటే దానినే జ్ఞానం అంటారు, అదే తెలివి అని మన సొలొమోనుకే జ్ఞానాన్ని నేర్పుతారు ఈ కరుణాకర్ సుగుణ. అది కాదురా స్వామి, నువ్వు నీ మీద చాలామంది మీ శివశక్తి వాళ్ళే నీ మీద ఎగనిస్ట్ ఉన్నా, నువ్వు డబ్బులు దోచుకుంటావు అని చెప్పావు, నువ్వు ఎప్పుడు వాళ్ళ మీద ఒక వీడియో కూడా చేసి నువ్వు దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదంటే అదే స్వామి జ్ఞానం అంటారు దాన్ని. మేము అలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వము, ఎప్పుడు పాస్టర్ల మీదే పడతాము. అరే స్వామికి ఇంత డబ్బులు ఇవన్నీ ఎలా వచ్చినాయిరా, మీ మతంలో ఉన్న వాళ్ళని ఎవరైనా నువ్వు విమర్శించడం ద్వారా, మీ మతంలో వాళ్ళని ఖండించేదారు వచ్చాయంటే లేదు స్వామి, మనం ఎప్పుడు పాస్టర్ల మీదనే వాళ్ళ మీద ఏడుస్తున్నావు. మా మతంలో ఉన్న వాళ్ళని ఏమైనా ఖండించాను కొన్ని బాబాని, దొంగ సామాన్ని, నాకు ఫండ్ రాదు, నాకు డబ్బులు రావు, నా పని అంటే ఎప్పుడు పాస్టర్ల మీద పడి అడవడమే, అట్లనే నేను డబ్బులు సంపాదిస్తాను సార్. ఒరే స్వామి ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎప్పుడన్నా మీ దేవుల గురించి ఏదైనా వీడియో చేసావా, మీ దేవుడు నిజమైన దేవుడు అనేసి కనీసం ఒక గంట సేపు మాట్లాడుతూ మీ దేవుల గురించి ఎప్పుడైనా వీడియో చేసినా, ఎప్పుడు చేయలే కదా, ఎప్పుడు నువ్వు యేసో దేవుడు కానీ అనేక వీడియో చేసినప్ప మీ దేవుడు, మీ సనాతన ధర్మంలో ఉన్న మీ దేవుల గురించి నువ్వు ఏ వీడియో చేయట్లేదు ఎందుకు స్వామి? దాన్నే జ్ఞానం అంటారు. మా దేవుల గురించి చెప్పడానికి నా దగ్గర మ్యాటర్ లేదు, కానీ యేసో గురించి మాట్లాడడానికి మ్యాటర్ ఎంతో ఉంది. మా దేవుల గురించి నేను చెప్తే నాకు ఫండింగ్ రాదు, ముందు పాస్టర్లను తిరుగుతుంటేనే నాకు ఫండింగ్ వస్తుంది, కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళ మీదనే ఫోకస్ చేస్తాను, మా మతంలో ఉన్న దాని గురించి నేను దేని మాట్లాడనంటాడు. సొలొమోన్ ఈయనకు జ్ఞానం చూసి ఆశ్చర్యపోతాడు. అరే స్వామి నీ జ్ఞానం చూసింది ఆశ్చర్యం వేస్తుంది నాకు, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది, ఎలా హ్యాండిల్ చేస్తున్నావు నువ్వు మరి ఎలా, నాకు ఈ జ్ఞానం నాకు కావాలి, నువ్వు చెప్పు. నీకు జ్ఞానం కావాలంటే నీకు అకౌంట్ నెంబర్ ఇస్తాను, శివశక్తి సపోర్ట్ అని, దానికి నువ్వు డబ్బులు పంపు, అప్పుడు నీకు ఈ జ్ఞానం నువ్వు నేర్చుకోవచ్చు అని సొలొమోనుకే జ్ఞానాన్ని నేర్పుతాడు ఈ ప్రపంచ మేధావి, జూనియర్ మేధావి కరుణాకర్ సుగుణ.